హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేస్తున్నాను. సో ఏంటి అనుకుంటున్నారా? సో నేను మీకు ఈరోజు క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో, రెస్టారెంట్ స్టైల్లో మనకి టేస్ట్ ఏ విధంగా ఉంటుందో, సో అదే విధంగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీ మీకోసం నేను ఈరోజు తీసుకొచ్చేస్తున్నాను. సో ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ నేను క్రిస్పీ కార్న్ చేయడానికైతే బాయిల్ చేసుకుంటున్నానండి వాటర్ని. ఒక 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. సో ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం వలుచుకున్న క్రిస్పీ అదే కార్న్ ఉంటాయి కదా, సో ఆ కార్న్ అయితే ఇందులో యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. సో ఇక్కడ నేను 2 బాక్సెస్ తీసుకుంటున్నానండి. సో కార్న్ అనేవి, సో క్రిస్పీ కార్న్ కోసం, ఎందుకంటే ఇవి ఫ్రై అయిన తర్వాత చాలా తక్కువ అయిపోతాయి కదా, సో చాలా తక్కువ వస్తాయి. సో అందుకే 2 బాక్సెస్, ఇలాంటివి 2 బాక్సెస్ తీసుకున్నాను. సో ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఇప్పుడు కార్న్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. సో దానికన్నా ముందు నేను దీంట్లోకి కొంచెం సాల్ట్ అలానే పసుపుని యాడ్ చేసుకున్నానండి. సో పసుపుని ఎందుకు యాడ్ చేసుకున్నానంటే, సో కొంచెం మనకి కార్న్ అనేవి ఎల్లోగానే ఉంటాయి. సో ఇంకా కొంచెం కలర్ యాడ్ అవుతుందని చెప్పి నేను పసుపుని అయితే కొంచెం యాడ్ చేసుకున్నా. కార్న్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్నానండి. సో మనకి ఒక 50% కుక్ అయితే చాలు. మనకి ఎలా తెలుస్తుంది అంటే, సో చూసారా, ఇవి ఇందాక వేసినప్పుడు మనకి కొంచెం అంటే ఇంత లావుగా లేవు, సో ఇలా ఉబ్బుతాయండి. సో అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను వీటిని మొత్తం వాటర్ అంతా ఫిల్టర్ చేసుకుని ఒకసారి వాష్ చేసుకుంటానండి. అసలు వాటర్ ఏం ఉండకూడదు. మనం డీప్ ఫ్రైకి ఏమైతే చేయాలో ఆ ప్రాసెస్కి వెళ్ళే కన్నా ముందు వాటర్ ఏం లేకుండా మొత్తం అసలు వీటిని ఓన్లీ కార్న్ మాత్రమే మనం గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. కార్న్ని మొత్తం కూడా ఫిల్టర్ చేసేసుకోవాలండి. వాటర్ని ఫిల్టర్ చేసుకుని ఇలా తీసుకోవాలి. సో కార్న్ అయితే ఇలా ఉండాలి. సో ఇలా హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి. సో చూసారా, సో ఇలా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. చేస్తున్నానండి. సో ఉప్పు యాడ్ చేసుకున్నాను తగినంత, కారం కూడా యాడ్ చేస్తాను. సో కారం కూడా యాడ్ చేసుకున్నానండి. సో చాలామంది పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తారు, బట్ నా దగ్గర పెప్పర్ పౌడర్ అవైలబుల్ లేదు. సో అందుకే నేను కారం యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అలానే 1 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేస్తాను. యాడ్ చేసి అసలు వాటర్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నా. ఇలా అయితే కలిపేసి పెట్టుకోవాలండి. సో నేను ఈ లోపు ఆయిల్ కూడా పెట్టేసుకున్నా. ఆయిల్ కూడా మరిగిపోయింది. సో క్రిస్పీ కార్న్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా క్రిస్పీ కార్న్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పేలిపోతాయి. సో అలాంటప్పుడు మనం ప్లేట్ అయితే ఇలా అడ్డం పెట్టుకోవాలి. ఇంకా అయితే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. దాని తర్వాత కొంచెం వీటికి చేసే టెంపరింగ్ అయితే చేద్దాం. ఇలా అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి నేను. సో ఇప్పుడు దీని మీదకి గార్లిక్ అలానే ఎండుమిరపకాయలు అలానే ఆనియన్ అలానే కరివేపాకు అవన్నీ కూడా యాడ్ చేద్దాం. సో ఇదే ఆయిల్లోకి ఆనియన్ అలానే పచ్చిమిర్చి అలానే ఎండుమిరపకాయలు అవన్నీ యాడ్ చేశాను. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేస్తాను. కరివేపాకును కూడా యాడ్ చేసేసుకున్నాం. వాటిని ఇప్పుడు దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. సో అంతేనండి, ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి ఎమ్మి టేస్టీ క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయినట్టే. సో చూసారా ఎంత బాగుందో. సో నా స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చూసినప్పుడు మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో దానివల్ల నా వీడియో చాలామందికి సజెస్ట్ అవుతుందండి. సో ప్లీజ్ లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.